నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాప్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలి. జీసీసీ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. కేజీహెచ్ లో బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ. రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్ సమ్మిట్లు జరగనున్న నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. అధికారులను ఆదేశించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాప్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని జీసీసీ అధికారులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. సీఎం చంద్రబాబు మానస పుత్రిక అయిన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. బీచ్ రోడ్లోని జీసీసీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పన కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, ఇబ్రహీం, పలువురు అధికారులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరకు కాఫీ ఉత్పత్తులు, అమ్మకాలు, గిరిజన రైతుల సంక్షేమం, బెర్రీ పురుగు వ్యాప్తి, దుకాణాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే అరకు కాఫీని పార్లమెంట్, అసెంబ్లీలో నెలకొల్పాలని, కేంద్రాలను కొనసాగించాలని, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జీసీసీ ప్రాంగణంలో 84 కోట్ల అంచనా వ్యయంతో 12 అంతస్తుల భవనం నిర్మించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. చింతపల్లి ప్రాంతంలోని కాఫీ తోటల్లో దుష్ప్రభావం చూపుతున్న బెర్రీ బోరా పురుగు వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతుల్లో ధైర్యం నింపాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 ఎకరాల్లో బెర్రీ బోరా పురుగు ప్రభావం ఉందని అన్నారు. గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని చెప్పారు. డోలి మోతలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, మన్య ప్రాంతాల్లో 7,500 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అరకు కాఫీను ప్రపంచవ్యాప్తం చేసేందుకు 18 సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. తిరుపతి, అన్నవరం హాయిగా వెళ్ళొస్తున్నాను. నిజంగా అక్కడ మనకున్న బాగా పండడానికి అరకు పాడేది కొండ చీపులు ఎక్కువ దొరుకుతాయి. ఇష్టం ఆ ఏరియా వేరు మనకు 100 ఎకరాల్లో అయితే ఒకేసారి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ, అరకు కాఫీ వెళ్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని అతనే అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన, మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేడానికి మంచి అవకాశాలు వస్తాయి, గిరిజనుల తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న ఎంఓయూలో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది. మనం ఎక్కడైతే ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో, దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపుగా ఒక ఎకరాకి 20 నుంచి 25,000 కూడా ఆ రైతులకు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది. పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని, ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ 50 రూపాయల లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు, అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందని ఆందోళనలో ఆతృతలో అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది. చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. దాని మీద కంటిన్యూగా 1 ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా
దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ 7,500 కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ కేవలం 1,300 కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు, మీ అందరికీ తెలుసు. కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు. 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈ 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలుపెట్టాం. చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసే ఇంకా కొన్ని అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కానీ లేకపోతే ఇతర యంత్రాంగం అంతటిని కూడా పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా దగ్గర భయభ్రాంతులు చెందేటువంటి పరిస్థితి. సుమారుగా 80-100 ఎకరాల వరకు అది ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చెందేటువంటి పరిస్థితి. ఏదైతే కాఫీ పాడైపోతుందేమో, మాకు పంట రాదేమో, ఇలాంటి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అలా బాధపడేటువంటి సందర్భం, భయపడేటువంటి సందర్భంలో అలా కాదు. మనకు ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఈ బెర్రీ బోరర్ అనేటువంటి ఒక పురుగుని ఏ విధంగా మనం చేస్తే మన ఆ బారి నుంచి మనం తప్పించుకోగలం, అదేవిధంగా దాన్ని ఎట్లా మనం కంటైన్ చేయాలి, ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగస్వామ్యం కావాలని జీసీసీ కూడా ముందుకు రావటం. మరి ముఖ్యంగా ఏదైతే మనం మీకు ఒక విషయం చెప్పాలండి, ఒక విజనరీ లీడర్కి ఒక మూర్ఖుడికి ఉన్నటువంటి డిఫరెన్స్. గతంలో మనకు అందరికీ తెలుసు, ఒక 4-5 సంవత్సరాల క్రితం మన కోవిడ్ వచ్చినప్పుడు దాంట్లో ఏముంది, కోవిడ్ వస్తే పారాసిట్ మాత్రం వేసుకొని లేకపోతే బ్లీచింగ్ పౌడర్ జల్లితే సరిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తికి ఒక ప్లాంట్కి, ఒక ఫ్రూట్కి వచ్చినటువంటి వైరస్ కూడా సీరియస్గా తీసుకొని రైతుకి కూడా నష్టం జరగకూడదు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి పంటకు కూడా నష్టం జరగకూడదు, ఎవరికి నష్టం జరిగినా సరే మేము మీకు ఉంటాము, మీకు తోడుగా ఉంటామని చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దానికి పూర్తి స్థాయి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాం. సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జీఎస్టీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. 2 అంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది కన్నా మెరుగైన వృద్ధి సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సుదీర్ఘ సముద్ర తీరం, జలవనరులు, మెరుగైన మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు. బాలికపై మైనర్లు అత్యాచారం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయిపాటి శైలజ అన్నారు. కేజీహెచ్ ఆవరణలో వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న పోక్సో కేసు బాధితురాలని ఆమె పరామర్శించారు. ఈ నెల 7న సీతమ్మధారలో బాలికపై లైంగిక అత్యాచారం జరిగిందన్నారు. మహిళలకు అత్యంత రక్షణ ఉన్న విశాఖలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మహిళా కమిషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత మొబైల్ ఫోన్స్ లో పోర్న్ వీడియోలు చూడటం ద్వారా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఘటనకు పాల్పడిన వారు మైనర్లు అయినా ఉపేక్షించేదే లేదన్నారు. కోర్టులు, పోలీసులు వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం తరపున పాపను స్పెషల్ స్కూల్లో చేర్పిస్తామని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డాక్టర్ శ్రీహరి, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తారీఖు ఒక మైనర్ బాలిక పైన, అంటే సీతమ్మధారలో ఉంటుంది పాప, అలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 10 రోజుల క్రితం ఆగస్ట్ 30 అనుకుంటా సేఫెస్ట్ సిటీస్ ఒకటి దేశంలోకెల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది. చాలా మంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి వైజాగే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటన జరగటం, అది వైజాగ్లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్
ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ ఇద్దరు, పైగా తెలిసిన వాళ్ళు 2 ఇళ్ళు అవతలు ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి, మన పక్కనుండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం. ఎందుకంటే దీనికి ఒక కారణం, ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది, రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది, మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేస్తుంది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం, ఆమె పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోడు, ఒకే ఒక్క నిమిషం ఆమె అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. చాలామంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు, కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది, మైనర్స్ అయినా సరే అండి, వాళ్ళు అయ్యో పాపని చూపించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటుందా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి? ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది, కలిసిపోయి, వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనర్స్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి, కోర్ట్స్ కూడా లైట్గా తీసుకోకుండా శిక్ష పడేవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒక్కటే కోరుకుంటారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నుంచి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతమైన దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరంకు ఆవల నిన్న ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ప్రస్తుతానికి ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక నైరుతి ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తూ ఇప్పుడు దిఘా వైపు తూర్పు శీర్షాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో మొదటి 2 రోజులు ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాలలో, 5వ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు పలు ప్రాంతాలలో, 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం
నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉత్తర కోస్తాలో రాబోయే 5 రోజులు ఉంటుంది. దక్షిణ కోస్తాలో రేపటి నుంచి 5వ రోజు వరకు ఉండే అవకాశం ఉంది. ఇక సుస్థిరమైన బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, యానాం మరియు అంబేద్కర్ కోనసీమల్లో 1-2 చోట్ల, కాకినాడతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖలో త్వరలో జరగనున్న ప్రధాన సమ్మిట్లు, ఐఎఫ్ఆర్ల నేపథ్యంలో నగరాన్ని పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. రుషికొండ టీటీడీ దేవాలయం వరకు ఉన్న సెంటర్ మీడియన్ రోడ్లు, ఫుట్పాత్లను ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ నాగేంద్ర, జీవీఎంసీ హార్టికల్చర్ డీడీ దామోదర్రావు, ఆర్కిటెక్ట్ సత్యంతో కలిసి పరిశీలించారు. విశాఖ వేదికగా కీలక కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన జంక్షన్లు, రోడ్లు, సెంటర్ మీడియన్లను పచ్చదనంతో తీర్చిదిద్దాలని కమిషనర్ ఆదేశించారు. దేశ విదేశాల నుండి ప్రతినిధులు నగరానికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పర్యటనలో ఏఎంహెచ్ఓ డాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు సహించబోమని, దోషులెంతటి వారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. చినగదిలి మండలం దీన్ దయాల్పురంలో 60 లక్షల వ్యయంతో నిర్మించిన బాలల సంక్షేమ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్లతో కలిసి ఆమె ప్రారంభించారు. విశాఖ సీతమ్మధారలో జరిగిన ఘటనపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి ఘటనలు ముమ్మాటికి ఖండిస్తున్నామన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమాజంలో మంచి మార్పు వచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు. బాలల సంక్షేమ భవనంలో చేరిన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో సత్ప్రవర్తన వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇక్కడికి వచ్చే బాలలు బాగా చదువుకొని మంచి ప్రవర్తనతో బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కెల్లా సునీత, ఐసీడీఎస్ ఆర్జేడీ చిన్మయదేవి, బాలల సంక్షేమ భవన్ అధికారులు, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బాలల గృహాన్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 60 లక్షల రూపాయలతో దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇక్కడ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మా అందరికీ పెద్ద, ఎప్పుడు పని అంటే పని రాక్షసుడు ఆయన, ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఎవరైతే ఈ 6 జిల్లాల్లో శిక్ష పడుతుందో అట్లాంటి 18 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సురక్షితంగా ఉంచి వాళ్ళకి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళకి ఇక్కడి నుంచే అన్ని విధాలుగా వాళ్ళ చదివించడం కానీ, వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు ఏదో ఒక ప్రభావం వల్ల కానీ, లేదనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వల్ల కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ పిల్లల్ని పూర్తిగా జైల్లో మగ్గించకుండా ఇలాంటి ప్లేసుల్లో ఉంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని పరివర్తన చెందే విధంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి సమాజంలో పెడితే చదువుకున్న తర్వాత ఇక్కడి నుంచి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు మంచి పౌరులుగా మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ క్లాసులు ఇక్కడ ఇవ్వడం కానీ, సైకాలజీ క్లాసులు ఇవ్వడం కానీ, హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా
వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అలాగే కౌన్సిలింగ్ ఇప్పించడం, ఒక మంచి జడ్జిలతో కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా ఇక్కడ మంచి కొత్త బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేసాం 60 లక్షలతో. కాబట్టి పిల్లలందరూ కూడా చదువుకొని సత్ప్రవర్తనతో బయటకు రావాలని. మెడికవర్ ఆసుపత్రిలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. దేశంలోనే తొలిసారిగా యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్యాకేజీలను ప్రారంభించారు. భారత క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ మిస్ వైజాగ్ డాక్టర్ ఎం సృజనలో లాంఛనంగా ఆరంభించారు. మెడికవర్ హాస్పిటల్స్ గుండెకు సంబంధించిన వైద్యాన్ని అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నాయి. ఎన్నో ప్రాణాలను క్లిష్టమైన పరిస్థితుల నుండి కాపాడి రోగులకు కొత్త జీవితాన్ని వైద్యులు ప్రసాదిస్తున్నారు. ప్రస్తుతం యువతలో లైఫ్ స్టైల్ సమస్యలు అధికమవుతున్నాయి. 30 ఏళ్లలోపు వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా మెడికవర్ హాస్పిటల్స్ యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలను వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ కోన శ్రీభరత్, మిస్ వైజాగ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సృజనాదేవులు లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ క్యాథ్లాబ్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ బెహ్రా యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను రూపొందించారు. 30 నుండి 50 ఏళ్లలోపు గుండె సంబంధిత రిస్క్తో బాధపడుతున్న వారికి ఓ ప్యాకేజ్, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని 50 ఏళ్లలోపు వారికి మరో ప్యాకేజీని అందిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఈసీజీ, 2D ఎకో, లిపిడ్ ప్రొఫైల్, షుగర్, బీపీ, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. That you are part of Visakhapatnam. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు వయసులోనే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయని డాక్టర్ హేమంత్ బెహ్రా తెలిపారు. తగిన ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, క్రమం తప్పకుండా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలు నివారించవచ్చన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా యువతలో ముందస్తు నిర్ధారణ చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి యువకుడు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు వెళ్తామని క్రికెటర్ శ్రీభరత్, డాక్టర్ సృజన, డాక్టర్ కరుణాకర్ పాడీలు తెలిపారు. యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్యాకేజీని వినియోగించుకోవాలని కోరారు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది ఇండియాలో మోస్ట్ నెగ్లెక్టెడ్ కాన్సెప్ట్. ఇండియన్స్కి అసలు తీసుకోరు. మీరు చెప్తే చెకప్ వెళ్ళాలి, లేకపోతే ఫుల్ బ్లడ్ ప్రొఫైల్ చెక్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం హార్డ్ వర్క్ అనేసి ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతాం, కానీ మన కోసం మనం ఎప్పుడూ ఆలోచించాం. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మన ఫ్యామిలీకి కాదు, మనకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి తెలియజేస్తుంది ఇటువంటి ప్రోగ్రామ్స్. ఎందుకంటే మనం బాగుంటేనే మనం ఇంకొక 10 మందిని బాగా చూసుకోవచ్చు. అది ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ప్రొఫెషన్ అయినా, ఏదైనా. So today we are there here as a medical family together to tell this world and create awareness like we never gave up our life struggles. The same way our heart never gives up its heartbeat. So today we stand here to promote the awareness as a prevention of our young hearts, not in 60s and 50s. It is a problem, but a silent issue develops in the younger age itself, like our sir has shared in 30 to 50s. So in that preventive measure, we are launching. నమస్కారం అండి. ఈరోజు ఒక మెడికవర్ వైజాగ్ నుంచి ఒక మంచి విషయం జరిగింది. దట్ ఈస్ యంగ్ హార్ట్ ప్రోగ్రామ్ అండి. దిస్ ఇస్ నాట్ హెల్త్ చెక్, దిస్ ఇస్ యంగ్ హార్ట్ ప్రోగ్రామ్. మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు ఎవరైనా చచ్చిపోతారండి. దట్ ఈస్ బేసికలీ ఆల్ 30 to 50 years లోపల గ్రూప్లో పీపుల్ కూడా నా రిస్క్లో ఉన్నారు. కాబట్టి one people, one by one, they are all going out from the society, and all because of heart attacks. Actually, చెప్పాలంటే our India, our 30 to 50 years of age, they all are at risk. And if you have been noticing, every day somebody is missing their life from their family. They are just leaving their family, orphans, and
husbandless. It is very unfortunate. Doctors are dying at very early age. So today, our Medicover Vizag has done excellent work by bringing a health program that is called Young Heart Protection Program. You can see that Young Heart Protection Program. That is basically what it means is everybody hearts are waiting to be checked. Your heart check cheyaledu ankondi, that means your health asalu mee padesaru. Your heart is everything. Your heart is your life. Your heart is your kidney. Your heart is your brain. Your heart is your body. Through heart, you can reach any part of the body. Just like మీ వర్క్లో హార్ట్ పెడితే వర్క్ బాగుంటుంది, సేమ్ థింగ్ యువర్ హెల్త్లో హార్ట్ పెడితే యువర్ హెల్త్ బికమ్స్ గ్లోరియస్. ద హార్ట్ ఈజ్ యువర్ హెల్త్. ప్రొటెక్ట్ యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ హెల్త్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, ప్రొటెక్ట్ యువర్ సొసైటీ. యువర్ హార్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కేర్ అనే నినాదంతో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను మెడికవర్ హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ సిబిఓ మహేష్, ఏపీ రీజనల్ డైరెక్టర్ పద్మజ, సెంటర్ హెడ్ అరుణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరిలోవా బీఆర్టీఎస్ రోడ్లో మోటార్ సైకిల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరొక యువకుడు చికిత్స పొందుతున్నాడు. తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో కొండ చిలువను స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పట్టుకున్నాడు. స్టేడియం లోపల వాటర్ క్లబ్ ప్రక్కనే ఉన్న ప్రాంతంలో కొండ చిలువ ఉందని స్టేడియం నిర్వాహకులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా కొండ చిలువను బంధించారు. దాన్ని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతామని చెప్పారు. స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం కింద కుమార్ రకం ఈరోజు పైథాన్ నెట్లో చిక్కిపోయిందని చెప్పి మనకి జూ అథారిటీ నుంచి కాల్ వచ్చింది. వచ్చి చూసాం నెట్లో ఉంది. ఇది డ్యామేజ్ అయిందేమో అనుకున్నాం. నథింగ్ డ్యామేజ్ ఏం కాలేదు, బాగానే ఉంది, హెల్తీగా ఉంది. స్నేక్ కూడా వైర్ కూడా ఏం గీతలు పడలేదు. నవ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద స్నేక్. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో అంధకారం అలముకుంది. 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. ఓవైపు కరెంటు పోవడం, మరోవైపు జనరేటర్ పనిచేయకపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రీషియన్ కూడా అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఐసీయూలో ఉన్న రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాప్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలి. జీసీసీ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. కేజీహెచ్లో బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ. రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్ సమ్మిట్లు జరగనున్న నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. అధికారులను ఆదేశించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.